दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा సుప్రసన్నా. పెద్దలందరికీ నమస్కారం. మనం అతివేగంగా వెళుతున్నటువంటి ఈ భౌగోళిక యాత్రలో భాగంగా ఈరోజు 24,000 శ్లోకాల వాల్మీకి రామాయణంలో మనం కిష్కింధ కాండలో ఉన్నాం. 3 సర్గ మనం ప్రవేశించి అక్కడితో ఆపాం. ఇది సుగ్రీవుడు మాట్లాడుతున్నటువంటి ఆఖరి దిక్కు గురించినటువంటి విషయం. ముందుగా తూర్పు, తర్వాత దక్షిణం, తర్వాత పశ్చిమ దిక్కుల గురించి చెప్పిన తర్వాత సుగ్రీవుడు ఈరోజు ఉత్తర దిక్కుకు వైపు ఎవరెవరిని పంపించాలి అనేటువంటిది నిర్ణయించి ఆ ప్రకారంగా పంపిస్తున్నటువంటి సన్నివేశం. రామచంద్రమూర్తి సాక్ష్యంగా వింటూ ఉన్నారు, లక్ష్మణస్వామి అక్కడే కూర్చుని ఉన్నారు, సుగ్రీవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒక సందేహం చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏమండి ఇందులో చెబుతున్న వ్యవహారాల్లో ఈ దిక్కుల్లో కొంచెం మాకు చిన్న చిన్న తేడాలు కనపడుతూ ఉన్నాయి. కారణం, ఇప్పుడు వీరందరూ ఎక్కడున్నారు అంటే కిష్కింధ నగరంలో ఉన్నారు, కిష్కింధ పొలిమేరల్లో ఉన్నారు. నగరం కూడా కాదు, నగరంలోకి రామచంద్రమూర్తి రారు కాబట్టి కిష్కింధ పొలిమేరల్లో ఉన్నారు. కిష్కింధ ఎక్కడుంది అంటే మనకి అనేక రకాలుగా చెప్తారు, కానీ ఆఖరికి అందరూ కలిసి తేల్చింది బహుశా హంపి ప్రాంతంలో ఉన్నది కిష్కింధ అని మనకు తేల్చారు. కాబట్టి ఇప్పుడు కిష్కింధ ప్రాంతంలో దక్షిణ దిక్కుగా వెళ్ళు అని చెప్పినప్పుడు అతడు దక్షిణ దిక్కుగా వచ్చేటువంటి అనేకమైనటువంటి నదులు అవి చెప్పినప్పుడు అవన్నీ ఈ హంపీకి బాగా ఉత్తరంగా ఉన్నాయి కదా ప్రస్తుతం, వాటిని కూడా దక్షిణ దిక్కు వారికి చెప్పారేమిటి అని మనకి చిన్న సందేహం ఒకటి చాలామంది కలుగుతుంది. అనేక మంది వ్యాఖ్యానకారులు కూడా కలిగింది ఆ సందేహం. దేవుటి ఇప్పుడు తూర్పు దిక్కుగా వెళ్ళేటప్పుడు ఆయన బెంగాలు కూడా కనపడింది అని రాశారు. బెంగాల్ అంటే అది హంపీకి ఉత్తరంగా వెళ్ళి తర్వాత మళ్ళీ తూర్పుకు తిరగాలి. తిన్నగా తూర్పుగా వెళ్ళిపోతే మీకు బెంగాల్ తగలదు. కాబట్టి ఈ వంగదేశం గురించి కూడా ఆయన మాట్లాడారు అంటే ఆయన ఏ పాయింట్ని సెంటర్గా చేసుకుని మాట్లాడుతున్నాడు అనేది ముఖ్యం. వాళ్ళు నిలబడింది ఉన్నది హంపీలో అయినప్పటికీ, హంపీకి సమీపంలో అయినప్పటికీ కూడా అతడు చెబుతున్నటువంటి దిక్కుకు సంబంధించిన విషయాలన్నీ కూడా భారతదేశంలోని ఏదో ఒక భూభాగంలో మధ్య భాగాన్ని తీసుకుని దాని నుంచి వెళ్ళమని చెప్తూ ఉన్నారని అనుకోవాలి తప్ప అతడు ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి చెబుతున్నాడు అనుకోవడానికి వీలు లేదు అని చెప్పి గోవిందరాజీలు మొదలైనటువంటి వ్యాఖ్యానకారులందరూ కూడా దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను మొదటి రోజునే దానికి గురించి సూచనప్రాయంగా కొంచెం చెప్పి వదిలిపెట్టాను, కానీ అది చాలామంది ఆ సందేహాన్ని వ్యక్తం చేయడం నేను గమనిస్తూ ఉన్నాను. అది వాల్మీకి మహర్షి చేసిన పొరపాటు కాదు, సుగ్రీవుడికి భౌగోళిక శాస్త్రం తెలియక కాదు. తర్వాత ఇంకొకటి, ఏ ప్రాంతం ఎక్కడున్నది అనే దాని మీద కూడా నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఇంకా చరిత్రకారులకి ఆధ్యాత్మికవేత్తలకి కూడా కుదిరినట్టుగా అనిపించదు భారతదేశంలో ఈ కిష్కింధ నది ఎక్కడున్నది అనేటువంటి విషయంలో. కాబట్టి ఏదేమైనప్పటికీ కర్ణాటక సమీప రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి హంపి ప్రాంతానికి సమీపంలోనే కిష్కింధ ఉండేది అని నమ్మడానికి చాలామంది చాలా ఆధారాలు చూపిస్తూ ఉన్నారు. కానీ ఇతడు మాట్లాడింది మాత్రం భారతదేశంలో ఒకనొక ముఖ్యమైనటువంటి భాగాన్ని తీసుకుని, బహుశా ఉత్తర భారతదేశంలోని ఏదో ఒక ముఖ్యమైనటువంటి భాగం అయి ఉండొచ్చు. కాశ్మీర దేశం ఈ భారతదేశం అంటే ఆ రోజు చాలా దూరం విస్తరించింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఈ కపి వానర వీరులందరూ కూడా వెళ్ళేటువంటి మార్గాల్ని చెప్పేటప్పుడు ఆయన హంపీని కేంద్రంగా తీసుకుని చెప్తారు, అలాగే చెప్పి ఉంటారు అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి మనం వాటిని సులువుగానే అర్థం చేసుకోవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. తతస్సందిశ్య సుగ్రీవః శ్వశురం పశ్చిమాం దిశం
వీరం శతబలిం నామ వానరం వానరర్షభ. సుగ్రీవుడు తన మామగారైనటువంటి సుషేణుణ్ణి పశ్చిమ దిక్కుకు పంపించిన తర్వాత మొత్తం వానరులందరూ కూడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా వచ్చినటువంటి కొన్ని లక్షల మంది వానరులతో వచ్చినటువంటి వాడు శతబలి అనేటువంటి వాడు. ఇతడు అగ్ని అంశ వల్ల జన్మించాడు అని చెప్పి మనకి ఆ సమయంలో వానరులందరూ ఎవరెవరు ఎంతమంది వానరులతో వచ్చారు అని చెప్పినప్పుడు మహర్షి మనకి చెప్పారు. వాచ రాజా ధర్మజ్ఞ సర్వవానరసత్తమం వాక్యం ఆత్మహితం చైవ రామస్య హితం తథా. ఇప్పుడు అతడు ఈ వచ్చినటువంటి ధర్మజ్ఞుడు అయినటువంటి శతబలితోటి మాట్లాడుతూ ఆత్మహితం చైవ, తనకి హితాన్ని కలిగించేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆత్మహితం అనేటువంటి మాటకి వానరహితం. అందుకే ఆంజనేయ స్వామి కూడా ఎగిరేటప్పుడు రామార్థంచ వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం అనేటువంటి మాట వాడతారు వాల్మీకి. రాముడి కోసం చేసేటప్పటిని వానరుల కోసం కూడా చేస్తున్నటువంటి పనిగా ఆంజనేయ స్వామి వారు ఎగురుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అలాగే ఈయన ఆత్మహితం చైవ రామస్య చ హితం తథా, రాముల వారికి హితమైనది ఏదైతే ఉందో అది సర్వ వానరులకి కూడా హితమైనదే అవుతుంది. రాముల వారికి హితమైనది మనకి అహితమయ్యేటువంటి అవకాశమే లేదు. కాబట్టి రాముల వారికి హితమైతే సర్వ జీవకోటికి కూడా అదే హితం అవుతుంది. కాబట్టి ఆత్మహితమైనటువంటిది రామహితమైనటువంటిది ఆ మాటని ఒకటి చెబుతూ ఉన్నాడు సుగ్రీవుడు శతబలి అనేటువంటి ఒక వానరంతో. వృతశత సహస్రేణ త్వద్విధానాం వనౌకసాం వైవస్వత సుతైః సార్ధం ప్రతిష్ఠస్వ స్వమంత్రిభిః. నీ మంత్రులతో కలిసి శతసహస్రేణ 1,00,000 మంది వానరులతోటి నువ్వు త్వద్విధానాం వనౌకసాం, నీ అంతటి పరాక్రమం కలిగినటువంటి నీతో సమానమైనటువంటి సమౌజ్జి అయినటువంటి 1,00,000 మంది వానరులతోటి చుట్టూ వారుకోబడి నువ్వు వైవస్వత సుతైః సార్ధం, వీరందరూ ఎవరు అంటే సాక్షాత్తు అగ్నిదేవుని యొక్క అంశతో జన్మించినటువంటి వానరములు. అటువంటి వానరములతోటి నువ్వు స్థిరముగా ఉండి బయలుదేరవలసింది నీ మంత్రులతో సహా. ఎటు ఎలా వెళ్ళాలి నువ్వు? దిశం యుదీచీం విక్రాంతాం హిమశైలావతంసకాం సర్వత పరిమార్గధ్వం రామపత్నీం అనిందితాం. దిశం హి ఉదీచీం విక్రాంతాం హిమశైలావతంసకాం. ఉదీచీ దిక్కు అంటే ఉత్తర దిక్కు వైపుకు నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. ఇవు అది హిమశైలావతంసకాం, హిమశైలము అలంకారముగా కలిగింది. అవతంసము అంటే అలంకారము అని అర్థం. హిమశైలము లేదా హిమవత్పర్వతము ఏ దిక్కుకైతే అలంకారముగా ఉన్నదో అటువంటి దిక్కు ఉత్తర దిక్కు. కాబట్టి హిమవత్పర్వతమే అలంకారముగా కలిగినటువంటి, శోభనముగా కలిగినటువంటి, ఆభరణముగా కలిగినటువంటి ఉత్తర దిక్కుకేసి నువ్వు ప్రయాణించాలి. సర్వతః పరిమార్గత్వం, అంతటా కూడా ఉత్తర దిక్కు అంతటా కూడా మీరు వెతకవలసి ఉంది. ఎవరిని? రామపత్నీం అనిందితాం, నిష్కల్మషమైనటువంటి ఆ సీతమ్మ వారిని మీరు వెతకాలి. అస్మిన్ కార్యే వినిర్వృతే కృతే దాశరథే ప్రియే రుణాన్ముక్తా భవిష్యామః కృతార్థ విదాంబరాః. ఈ కార్యాన్ని కనుక మీరు పూర్తి చేసినట్లయితే దాశరథే ప్రియే, దాశరథి అయినటువంటి రామచంద్రుని యొక్క ప్రియురాలైనటువంటి సీతమ్మ విషయంలో ఈ కార్యాన్ని కనుక మనం పూర్తి చేసినట్లయితే రుణాత్ ముక్తాః భవిష్యామః, రామచంద్రుని రుణం తీర్చుకునే వారు అవుతాము. కాబట్టి దేవరుణం తీర్చుకోవడం అనేటువంటి ఒక పద్ధతి ఒకటి ఉంది పుట్టిన ప్రతి జీవుడికి కూడా. కాబట్టి దేవరుణం తీర్చుకునేటువంటి పద్ధతిగా మీరు ఈ రామ రుణం తీర్చుకోవడానికి వెళ్ళాలి. కృతార్థార్థ విదాంబరాః, కృతార్థులై మీరు అర్థ విదాంబదులై, కృతార్థులు కృతార్థో యైః తేరేవ అర్థ విదాంబరః, కృతార్థులయ్యి మీరు కార్య సాధించడంలో జ్ఞానము కలిగినటువంటి వారై మీరు వెళ్ళవలసి ఉంది. కృతం హి ప్రియమస్మాకం రాఘవేణ మహాత్మనా తస్య చేత్ ప్రతికారోస్తి సఫలం జీవితం భవేత్. రాఘవేణ మహాత్మనా అస్మాకం ప్రియం కృతం, రామచంద్రమూర్తి మనకి చాలా మేలు చేశారయ్యా.
ఎంతటి మేలు చేశారు అంటే ఇవాళ వానర జాతి ఇంకా నిలబడి ఉంది అంటే, నేను మీ అందరికీ రాజునయ్యానంటే నాకు ప్రత్యక్షంగాను మీ అందరికీ పరోక్షంగాను కూడా రామచంద్రమూర్తి మేలు చేశారు. రామచంద్రమూర్తి అంతటి వారికి స్నేహం చేయడానికి ఒప్పుకున్నారు మనతోటి అంటేనే మనకి వానర జాతికి తరతరాలుగా యుగ యుగాలుగా ఒక అద్భుతమైనటువంటి స్థానం వస్తుంది. కాబట్టి రామచంద్రమూర్తి మనకు చేసినటువంటి మేలు అంతా ఇంతా కాదు. తస్య చేతి ప్రతికారోస్తి, అటువంటి మేలు చేసినటువంటి రామచంద్రమూర్తికి ప్రత్యుపకారం కనుక మనం చేయగలిగినట్లయితే సఫలం జీవితం భవేత్, పుట్టినందుకు మన జన్మల్ని మనం సార్థకం చేసుకున్నట్లు అవుతుంది. రామ కార్యంలో కనుక వినియోగపడితే అదే జీవితానికి సార్థకత్వము అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అర్థిన కార్య నిర్వృత్తి అకర్తురపి యశ్చరేత్ తస్యత్యాత్ సఫలం జన్మ కిం పునః పూర్వకారిణః. మనకి ఏ ఉపకారము చేయని వాడికే మనం ఏదైనా చిన్న ఉపకారం చేస్తే అది జీవితానికి జీవిత సాఫల్యమైనటువంటి కార్యక్రమం కదా. అటువంటిది మనకి ఉపకారం చేసిన వాడికి మర్చిపోకుండా ప్రత్యుపకారం చేయడం ఎంత అదృష్టమయ్యా. ఎవరికి మనకి ఉపకారం చేయని వాడికి ఉపకారం చేయడమే గొప్ప అని చెప్తారు. ఎవరికైనా ఉపకారం చేయడం గొప్ప విషయం, కానీ ఉపకారం పొందిన వాడిని మర్చిపోకుండా అతనికి ప్రత్యుపకారం చేయడం అనేది ఇంకా దాని గురించి చెప్పాలా, అదెంత అద్భుతమైనటువంటి విషయం. ఏతాం బుద్ధిమవస్థాయ దృశ్యతే జానకీ యథా తథా భవద్భిః కర్తవ్యం అస్మత్ప్రియహితైషిభిః. నా మేలు కోరేటువంటి మీరందరూ కూడా ఇటువంటి బుద్ధిని అవలంబించి, అంటే ఎటువంటి బుద్ధి, రామచంద్రుడికి ప్రత్యుపకారం చేయాలి అనేటువంటి బుద్ధిని ఉపయోగించి, దేవరుణం తీర్చుకుంటున్నాము అనేటువంటి బుద్ధిని ఉపయోగించి, దృశ్యతే జానకీ యథా తథా భవద్భిః కర్తవ్యం, ఏ కార్యక్రమం చేస్తే ఎటువంటి పద్ధతిలో వెతికితే ఆవిడ జానకీదేవి కనపడుతుందో ఆ విధంగా కర్తవ్యం చేయవలసి ఉన్నది. అయం హి సర్వభూతానాం మాన్యస్తు నరసత్తమః. ఎవరనుకుంటున్నారయ్యా మనం ఉపకారం చేయబోయేది? సర్వభూతానాం మాన్యః నరసత్తమః, పురుషోత్తముడైనటువంటి వాడు, నరులందరిలోనూ కూడా అత్యుత్తమమైనటువంటి వాడు. సర్వభూతానాం మాన్యః, సమస్త భూతముల చేత గౌరవింపబడేవాడు, నమస్కరింపబడేవాడు. అటువంటి రామచంద్రమూర్తి. అస్మాసు చాగత ప్రీతి రామ పరపురంజయః. అటువంటి రామచంద్రుడికి మన యందు ప్రీతి కలుగుతున్నది. మన యందు ప్రీతి కలిగినది అంటే అది మన యొక్క అదృష్టము. కాబట్టి సర్వభూతములకు ఎవరు మాననీయుడో, సర్వభూతములు ఎవరికి నమస్కరిస్తాడో అటువంటి పురుషోత్తమునికి మన యందు ప్రీతి కలిగింది. అది మన జన్మజన్మల అదృష్టము. ఇమాని వన దుర్గాణి నద్యః శైలాంతరాణి చ భవంతః పరిమార్గంతు బుద్ధి విక్రమ సంపద. మీ బుద్ధిని ఉపయోగించి, మీ పరాక్రమాన్ని ఉపయోగించి, మీ బుద్ధి విక్రమ సంపద, మీ బుద్ధి సంపద చేత, విక్రమ సంపద చేత, పరాక్రమ సంపద చేత కూడా ఏమాత్రము లోటు లేకుండా పరిపూర్ణమైనటువంటి సాయశక్తిలా ఉపయోగించి యథాశక్తిగా మీరు మీ శక్తిని పరిపూర్ణంగా వినియోగించి, ఇమాని వన దుర్గాణి, మీరు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి వనములు, దుర్గములు, నదులు, శైలములు, ఒక శైలములకు మధ్య ఉన్న ప్రదేశములు, వీటన్నిటినీ కూడా భవంతః మీ అందరి చేత పరిమార్గితవ్యః వెతకబడవలసి ఉన్నది. తత్ర మ్లేచ్ఛాః పుళిందాంశ్చ శూరసేనాం తథైవ చ ప్రస్థలాన్ భరతాంశ్చైవ కురూంశ్చ సహ మద్రకైః. మీరు వెళ్ళేటువంటి దారిలో అనేక దేశాలు దాటి మీరు ఉత్తర దిక్కులో ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలా వెళుతున్నప్పుడు మీకు ఉత్తర దిక్కులో మ్లేచ్ఛ దేశాలు కనపడతాయి, పుళింద దేశాలు కనపడతాయి, శూరసేన దేశం, అలాగే ప్రస్థల దేశం, భారతదేశం, కురు దేశం, అలాగే మద్రకములు ఉండేటువంటి ప్రదేశం. కాంభోజాన్యవనాంశ్చైవ శకానారాట్టకానపి బాహ్లికాన్ ఋషికాంశ్చైవ పౌరవారథటంకణాన్. ఇవన్నీ దేశాల పేర్లు. కాంభోజ దేశం,
అలాగే శకా శకావారట్టక శకాదేశం, వారట్టక దేశం, బాహ్లిక దేశం, టంకణ దేశం, అంతేకాదు చైనా దేశం. చైనా దేశం యొక్క ప్రస్తావన చేస్తూ ఉన్నాడంటే ఉత్తర దిక్కుగా వెళ్ళినప్పుడు భారతదేశానికి ఏముంటుందో కొన్ని యుగాల క్రితం వాల్మీకి మహర్షికి తెలిసింది. యుగాల క్రితం ఎందుకంటున్నానంటే వాల్మీకి రామాయణం రాసింది రామచంద్రమూర్తి నివసించి ఉన్నటువంటి సమయంలో. అంటే ఆ యుగంలోనే భారతదేశంలో ఉన్న మన ఋషులకి భారతదేశానికి ఉత్తర భాగంలో చైనా అనేటువంటి ప్రదేశం ఉన్నది అని తెలుసు. చీనాన్ పరమ చీనాంశ్చ, మనకి ఇదివరకు తెలుసు, ఇప్పుడు తెలియదు. పరమ చైనా అనేటువంటి ఒక ప్రదేశం ఉందట. చైనా పరమ చైనా, చైనాయే దారుణం అనుకుంటాం మనం, ఇంకా పరమ చైనా ఎంత పరమ ఘోరంగా ఉంటుందో మనకు తెలియదు. అది చీనాన్ పరమ చీనాంశ్చ విహారాంశ్చ పునః పునః అన్వీక్ష దరదాంశ్చైవ హిమవంతం తథైవ చ. దరద దేశములు అలాగే హిమవత్ పర్వతం ప్రాంతము మొదలవన్నింటినీ కూడా వెతకాలి. లోధ్రపద్మకషండేషు దేవదారువనేషు చ రావణ సహ వైదేహ్యా మార్గితవ్యస్తతస్తతః. ఇది బహుశా 8వసారి ఆయన చెప్పడం. రావణ సహ వైదేహ్య మార్గితవ్యస్తతస్తతః. అందరికీ చెప్తూ ఉన్నారు ఈ మాట. ఆయా ప్రదేశాల్లో రావణుడు, సీతమ్మ వీరి గురించి వెతకవలసి ఉన్నది. తతః సోమాశ్రమం గత్వా దేవగంధర్వసేవితం కాళం నామ మహాసానుం పర్వతంతు గమిష్యథ. అవి దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు సోమాశ్రమం వస్తుంది. అక్కడ దేవగంధర్వుల చేత సేవించబడుతూ ఉన్నటువంటి కాళము అనేటువంటి పేరు గల మహాపర్వతం, సానువులు కలది, మహాసానువులు కలది, మహాసానువు గొప్ప కొండ చర్యలు కలిగినటువంటి అది మనకి కనపడుతుంది. అది ఆ పర్వతం దగ్గరికి కూడా వెళ్ళవలసి ఉంటుంది. మహత్సు తస్య శైలస్య నిర్ధరేషు గుహాసు చ విచునుధ్వం మహాభాగాం రామపత్నీం తతస్తతః. అక్కడికి వెళ్ళిన తర్వాత సోమాశ్రమం దాటి వెళ్ళిన తర్వాత కాళపర్వతం చూసిన తర్వాత అక్కడ ఆ పర్వతం యొక్క అనేకమైనటువంటి గుహలలోనూ నిర్ధరేషు అంటే చీలికలు, పర్వతాలు చాలా పెద్ద పర్వతాలు మనం కనుక చూసినట్లయితే అవి నిలువుగా అక్కడక్కడ చీలి ఉంటాయి, వాటిని గుహలు అనడానికి వీల్లేదు. ఆ నిర్ధరేషు ఆ పర్వత చీలికల్లోనూ గుహాసుచ గుహలలోనూ విచినుధ్వం మహాభాగాం రామపత్రీం తతస్తతః. మహాభాగా అయినటువంటి ఆ సీతమ్మని విచినుధ్వం వెతకాలి. తమతిక్రమ్య శైలేంద్రం హేమగర్భం మహాగిరిం తతః సుదర్శనం నామ గంతుమర్హత పర్వతం. ఆ కాళం అనేటువంటి పర్వతం దాటిన తర్వాత మీకు హేమగర్భము అనేటువంటి పేరు గల గొప్ప పర్వతం తగులుతుంది. దాని దాటిన తర్వాత సుదర్శనము అనేటువంటి పర్వతం తగులుతుంది. తతో దేవసఖో నామ పర్వత పతగాలయః నానా పక్షిగణాకీర్ణో వివిధ ద్రుమభూషితః. ఆ సుదర్శన పర్వతాన్ని కూడా దాటిన తర్వాత దేవసఖ పర్వతం వస్తుంది. అక్కడ అనేకమైనటువంటి పక్షులు నివసిస్తూ ఉంటాయి. నానా పక్షి గణాకీర్ణ వివిధ ద్రుమభూషితః. అనేకమైనటువంటి వృక్షములతోటి అలంకరింపబడి ఆభరణములుగా వృక్షములు ఉన్నటువంటి ఆ పర్వతంలో అనేకమైనటువంటి పక్షులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. తస్య కానన షండేషు. ఆ ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి వన ప్రదేశములలో నిర్ఝరేషు గుహాసుచ అక్కడ ఉన్నటువంటి ప్రవాహముల పక్కన గుహలయందు రావణ సహ వైదేహ్యా మార్గితవ్యస్తతస్తతః. 9 రావణుడితో పాటు సీతమ్మను కూడా మీరు వెతకవలసి ఉంటుంది. తమతిక్రమ్య చాకాశం సర్వతః శతయోజనం అపర్వత నదీ వృక్షం సర్వసత్వ వివర్జితం. అది దాటాక చూసినట్లయితే మీకు ఖాళీ బంజరు భూమి కనపడుతుంది. అపర్వతం అనదీ వృక్షం, ఎక్కడా కూడా ఒక నది ఉండదు, పర్వతం ఉండదు, వృక్షము కనపడదు, పూర్తిగా బీడు నేల లాంటి ప్రదేశం కనపడుతుంది.
తంతు శీఘ్రం అతిక్రమ్య కాంతారం రోమహర్షణం కైలాసం పాండురం శైలం ప్రాప్య హృష్టా భవిష్యథ. వీరందరికీ ఆనందం కలిగించేటువంటి, చూడగానే మనస్సు సంతోషంతో పులకరించిపోయే, హృదయం ఆనందంతో పరవళ్ళు తొక్కేటువంటి తెల్లనైనటువంటి కైలాస పర్వతం కనపడుతుంది అక్కడి నుంచి వెళ్ళినట్లయితే. తత్ర పాండురమేఘాభం జాంబూనద పరిష్కృతం కుబేర భవనం దివ్యం నిర్వితం విశ్వకర్మణ. అక్కడికి వెళ్ళాక మీకు తెల్లని మేఘాల లాంటి ప్రకాశం కలిగినటువంటి జాంబూనద పరిష్కృతం, బంగారంతో చేయబడినటువంటి, బంగారు వికారమైనటువంటి కుబేర భవనం దివ్యం. కుబేరుడు ఉత్తర దిక్కులో ఉండేటువంటి, ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు కాబట్టి ఉత్తర దిక్కులో కుబేరుని యొక్క భవనం మీకు కనపడుతుంది. అది విశ్వకర్మ తయారు చేశాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ కుబేరుని యొక్క వ్యవహారం మనకి కొంచెం చాలా విచిత్రంగా ఉంటుంది. అతని యొక్క కథే చాలా చాలా ఆసక్తిని కొలిపేటువంటి కథ, కుబేరుడికి సంబంధించినటువంటి కథ. అతడికి లంకా నగరం అతడిది, పుష్పక విమానం అతడిది అని మనకు తెలుసు. మరి ఇప్పుడు అతడికి ఇల్లు కైలాస పర్వత ప్రాంతంలో ఉత్తర దిక్కులో విశ్వకర్మ కట్టడం ఏమిటి అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. మామూలుగా బ్రహ్మగారి యొక్క కుమారుడు పులస్త్యుడు ఆయన పేరు. ఆ పులస్త్యుడికి మేరు పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుని ఉండేటువంటి రోజులు. అక్కడ అతడి దగ్గరికి తరచుగా అది ఒక ఉద్యానవనం అనుకుని అక్కడ విహారం చేస్తే బాగుంటుంది అనుకుని అనేక మంది వచ్చి ఆయనకు తపస్సుని పాడు చేస్తూ ఉండేవారు. అందులో అనేక మంది కన్యలు కూడా వచ్చి, ఆడవారు వారందరూ కూడా అక్కడ విహారం చేస్తూ ఉండేవారు ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసి. దీనివల్ల ఆయన యొక్క తపస్సుకి అంతరాయం కలుగుతూ ఉండేది. చూసి ఆయనకు ఒకరోజు ఒళ్ళు మండి, వీళ్ళందరూ రాకుండా ఉండాలంటే, ఈ దేవకన్యలు, ఋషికన్యలు, రాజకన్యలు వచ్చి నా తపస్సుని పాడు చేయకుండా ఉండాలంటే ఒక శాపం ఇస్తే సరిపోతుంది వీళ్ళకని చెప్పి ఒక కాసి నీళ్లు తీసుకుని, ఎవరైతే ఈ ప్రాంతంలోకి అడుగు పెడతారో అటువంటి కన్య వెంటనే గర్భవతి అయిపోతుంది అని చెప్పి ఒక శాపం పెట్టేసి, దాంతో కంగారు పడి అటుపక్కకి రాజకన్యలు, ఋషికన్యలు, దేవకన్యలు వీళ్ళెవరూ కూడా రావడం మానేశారు. అతను హాయిగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. చాలా కాలం అలా గడిచింది. కానీ ఒకనాడు ఈ సంగతి తెలియకుండా తృణబిందువు అనేటువంటి ఒక ఆవిడ ఆ ప్రాంతానికి వచ్చింది. ఇదేదో చక్కగా ఆనందంగా ఉంది, విహరిస్తే బాగుంటుంది అనేది ఆవిడ అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ శాపం గురించి ఆవిడకి తెలియదు. ఆవిడ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆవిడకి అర్థమైంది తాను గర్భవతిని అని. తండ్రికి చెప్పింది, నాకు ఈ శాపం సంగతి తెలియక అక్కడికి వెళ్ళాను, ఆ పులస్త్యుడు అన్నవాడు అటు శాపం ఇచ్చాడట, నేను గర్భవతిని అయిపోయాను అంటూ. వెంటనే తండ్రి పులస్త్యుడి దగ్గరికి ఆవిడ తీసుకెళ్ళి, నీ యొక్క శాపం వల్ల ఈవిడ గర్భవతి అయింది కాబట్టి ఈవిడ నువ్వే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ప్రాధేయపడతాడు. సరే, ఇంకా జాలిగుండుతో కాదనలేక ఆ పులస్త్యుడు ఆ తృణబిందువు అనే ఆవిడని వివాహం చేసుకుంటాడు. అతడికి పుట్టినటువంటి వాడు విశ్రవసుడు. భరద్వాజుని యొక్క కుమార్తె అయినటువంటి దేవవర్ణికి, ఆ విశ్రవసునికి పుట్టినటువంటి ఆ దేవగర్ణికి ఈ పులస్త్యుడికి వచ్చినటువంటి భరద్వాజుని యొక్క కుమార్తె దేవవర్ణికి ఈ విశ్రవసునికి పుట్టినటువంటి వాడు కుబేరుడు. ఈ కుబేరుడు అతని పేరే ఒక విచిత్రం. కుత్సితం బేరం యస్య సహ కుబేర. బేరము అంటే శరీరము అని అర్థం. అతడు అనేకమైనటువంటి వికారాలతో పుట్టాడు కాబట్టి నలుగురిలో కనపడడానికి సిగ్గుపడిపోతూ ఉండేవాడు. కుబేరుడు ఆ పేరు వచ్చింది. అది సిగ్గుపడిపోయి ఇంకా నాకు నిష్కృతి లేదు, ఇలా ఉందేంటి నా అవతారం అని చెప్పి ఆయన తనలో తాను మదనపడి పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు. చేస్తే పరమేశ్వరుడు అతని తపస్సుకి మెచ్చి, నీకు ఒక మంచి పని చెప్తున్నాను, నువ్వు ఆ పనిలో ఉంటే కనుక నీకు అన్నీ మర్చిపోతావు, హాయిగా జీవిస్తావు అని చెప్పి ఉత్తర దిక్కుకి నిన్ను అధిపతిగా నియమిస్తున్నాను అని చెప్పి అతన్ని ధనాధ్యక్షుని చేసి, నీకు ఉండేటువంటి ఇల్లు లంకా నగరము అని చెప్పి లంకా నగరాన్ని ఒకటి తయారు చేసి అక్కడ నివాసం ఏర్పాటు చేశాడు. అయ్యా, ఉత్తర దిక్కు అధిపతి అన్నారు, నన్ను నివాసం ఏమో లంకా నగరంలో పెట్టారు, ఇక్కడి నుంచి రోజు ఇంటి నుంచి ఆఫీస్కి ఎంత దూరం ఎలా వెళ్తానండి అన్నాడు. సరే, నీకు ఇదిగో ఇది ఇస్తున్నానని చెప్పి పుష్పక విమానాన్ని కూడా ఆయనకి ప్రసాదించారు. ఆయన లంకలో ఉండి ఆ పుష్పక విమానం మీద రోజు ఉత్తర దిక్కుకు వచ్చి తన కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ లంకా నగరానికి వస్తూ ఉండేవాడు. కానీ ఇతగాడు అన్నయ్య తమ్ముడు ఒకడు ఉన్నాడు, ఆ సవతి తమ్ముడు, అతగాడి పేరు రావణాసురుడు.
అతగాడికి ఈ లంకానగరం మీద పుష్పక విమానం మీద కన్నుపడి మొత్తానికి అన్నగారి అయినటువంటి కుబేరుణ్ణి, పైగా అతడు కుబేరుడు కదా, సరి అయినటువంటి శరీర దార్ఢ్యం లేదు అతడు. కాబట్టి తన యొక్క పరాక్రమంతో అతన్ని తన్ని తగిలేసి ఆ పుష్ప విమానాన్ని కైవసం చేసుకుని లంకానగరాన్ని కూడా తానే కైవసం చేసుకుని ఉండిపోయాడు రావణాసురుడు, తన సోదరుడైనటువంటి కుబేరుణ్ణి రానిమ్మక. మళ్ళీ లబోదిబొమ్మను గోలు పెడితే అప్పుడు విశ్వకర్మని పిలిచి, ఈ కుబేరుడికి ఒక కుబేర భవనం ఒకటి కట్టండి అయ్యా ఉత్తర దిక్కులో హిమాలయ పర్వతాల్లో అన్నారు. దాంతో ఇప్పుడు మీరందరూ కుబేర భవనం దివ్యం నిర్మితం విశ్వకర్మణ, ఆ విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి కుబేరుని యొక్క అద్భుతమైనటువంటి జాంబూనద పరిష్కృతం బంగారం వంటి బంగారంతో నిర్మించబడినటువంటి కుబేర భవనాన్ని చూస్తారు. విశాలా నళినీయత్ర ప్రభూత కమలోత్పల హంసకారండవాకీర్ణ హ్యప్సరోగణ సేవిత. అక్కడ అనేకమైనటువంటి హంసలు ఉంటాయి, కారండ పక్షులు ఉంటాయి, అప్సరోగణములు ఉంటారు. అది ప్రభూత కమలోత్పల, అద్భుతమైనటువంటి కమలములు పద్మములతో నిండి ఉన్నటువంటి ప్రదేశం అది. తత్ర వైశ్రవణో రాజా సర్వభూత నమస్కృత. ఆ భవనంలో ఎవరుంటారు? వైశ్రవణుడు ఉంటాడు. వైశ్రవణుడన్నా కుబేరుడన్నా ఒకడే. కాబట్టి కుబేరుడు ఉండేటువంటి భవనంలో కుబేరుడే ఉంటాడు. కాబట్టి తత్ర వైశ్రవణో రాజా సర్వభూత నమస్కృత, సర్వభూతముల చేత నమస్కరించబడుతూ ఉన్నటువంటి కుబేరుడు అక్కడ ధనదహ, ధనాధిపతి అయినటువంటి కుబేరుడు రమతే శ్రీమాన్, అతడు నిశ్చయమో ఆనందంతో అక్కడ ఉంటాడు. ఎవరితో ఉంటాడు? గుహ్యకై సహ యక్షరాట్, యక్షరాజు అయినటువంటి ఆ కుబేరుడు గుహ్యకులతో కలిసి ఉంటారు అని చెప్పి, ఈ గుహ్యకులు అనేది యక్షులలో ఒక తెగ అని చెప్పి మనకి వ్యాఖ్యానకారులు రాస్తారు. కాబట్టి యక్షులలో ఒక తెగ ఈ గుహ్యకులు. మణిభద్రుడు అనేటువంటి వాడు వీరిలో ప్రముఖుడు. మణిభద్రాది గుహ్యకాం అని చెప్పి గుహ్యకులలో మణిభద్రుడు అనేటువంటి వాడు ముఖ్యుడు. ఈ గుహ్యకులతో కలిసి వారందరూ సేవలు చేస్తూ ఉండగా సర్వభూత నమస్కృతుడై, సర్వభూత నమస్కృతుడు ఎందుకయ్యాడంటే ధనాధిపతి, ధనం అక్కర్లేని వాళ్ళు ఎవరు? కాబట్టి కుబేరుడు సర్వభూత నమస్కృతుడు, ప్రతి వాళ్ళకి కావాల్సిందే అది. కాబట్టి దానికోసం సర్వభూత నమస్కృతుడు అయినటువంటి కుబేరుడి యొక్క గృహంలో నీకు కుబేరుడు కనపడతాడు. తస్య చంద్ర నికాశేషు పర్వతేషు గుహాసు చ రావణ సహ వైదేహ్యా మార్గితవ్యస్తతస్తతః పది. అక్కడ రామచంద్రమూర్తి రావణాసుడితో పాటు సీతమ్మని కూడా మీరు ఇక్కడ అక్కడ అంతా వెతకవలసి ఉన్నది. చంద్రుని యొక్క కాంతితో సమానమైనటువంటి కాంతులు వెదజల్లేనటువంటి ఆ పర్వతముల యందు, వాటి గుహల యందు కూడా సీతమ్మ ఉందేమో వెతకండి. క్రౌంచంతు గిరిమాసాద్య, అక్కడ మీరు వెళుతూ ఉంటే అక్కడ మీకు క్రౌంచ పర్వతం కనపడుతుంది. బిలం తస్య సుదుర్గమం, దానిలో ఒక పెద్ద కన్నం ఉంటుంది. ఆ కన్నంతో మీరు ఇటుపక్క నుంచి అటుపక్కకి ప్రయాణించాలి క్రౌంచ పర్వతం మధ్యలోంచి. క్రౌంచ పర్వతానికి కన్నం ఎవరు పెట్టుంటారు అంటే బహుశా క్రౌంచ దారణుడు అనేటువంటి వాడు పెట్టుంటాడు. దారణం అంటే కొట్టడం లేదా హింసించడం లేదా ముక్కలు చేయడం. క్రౌంచ దారణుడు అంటే షణ్ముఖములు కలిగినటువంటి కుమారస్వామి. కాబట్టి ఈ క్రౌంచ పర్వతానికి మీకు కన్నం కనబడుతుందయ్యా. ఆ కన్నంలో దూరి కనుక మీరు వెళితే ఆ క్రౌంచ పర్వతానికి అటుపక్కకి వెళ్ళిపోతారు. క్రౌంచ దారుణుడు దానికి కన్నం పెట్టాడు. కుమారస్వామి ఒకప్పుడు అదొక పురాణ గాథ, కుమారస్వామి యొక్క చరిత్రలో మనకి వస్తుంది. కాబట్టి ఈ క్రౌంచ పర్వతాన్ని చూసి బిలంతస్య సుదుర్గమం, దానికి ఉన్నటువంటి బిలాన్ని చూడండి. అప్రమత్తై ప్రవేష్టవ్యం, అందులోకి వెళ్ళేటప్పుడు చాలా అప్రమత్తులై వెళ్ళాలి. దుష్ప్రవేశం హి తత్స్మృతం, అందులోకి వెళ్ళడం అంత సులువు కాదు అని చెప్తారు. మీరు అప్రమత్తులై చాలా జాగ్రత్తతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ బిలంలోకి ప్రవేశించండి. వసంతై మహాత్మానః తత్ర సూర్య సమప్రభాః దేవైరప్యర్చితా సమ్యక్ దేవరూపా మహర్షయః. అక్కడికి వెళితే మీకు సూర్య సమప్రభాః మహర్షయః, సాక్షాత్తు సూర్యునిలా వెలిగిపోతూ ఉన్నటువంటి తపస్సులు చేసుకునేటువంటి అనేక మంది మహర్షులు కనపడతారు. క్రౌంచస్య తు గుహాశ్చాన్యాః సానూని శిఖరాణి చ నిర్ధరాశ్చ నితంబాశ్చ విచేతవ్యాస్తతస్తతః. ఆ క్రౌంచ పర్వతం యొక్క ఆ కొండ చీలికల్లో, కొండ చర్యల్లో, కొండ గుహలలో, కొండ శిఖరాల్లో అణువణువు కూడా గాలించండి.
సీతమ్మని గనక అక్కడ దాచిపెట్టాడేమో చూడండి. క్రౌంచస్య శిఖరం చాపి నిరీక్షత తతస్తతః అవృక్షం కామశైలం చ మానసం విహగాలయం. అక్కడి నుంచి కనుక మీరు చూసినట్లయితే ఆ శిఖరాన్ని చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళితే అవృక్షం, ఒక్క వృక్షము లేనటువంటి ప్రదేశం, కామశైలంచ, కామశైలం దర్శన మాత్ర కామపూర్వకం కామశైలం, దాన్ని చూసినట్లయితే అనుకున్న కోరిక వెంటనే తీరిపోతుంది, అటువంటి కామశైలం. అది చూసిన తర్వాత దాని పక్కనే మీకు మానసం, మానస సరోవరం కనబడుతుంది, మానసం కనబడుతుంది. న గతిస్తత్ర భూతానాం దేవదానవ రక్షసాం నచ సర్వై విచేతివ్యః సానుప్రస్థభూధరః. అక్కడ ఆ కామశైల పర్వతం దేవదానవ రాక్షసులు ఉండేటువంటి పర్వతం. కాబట్టి ఆ పర్వతం మీదకి ఎక్కి మీరు ఎక్కువ హడావుడి చేసి వెతకడానికి ప్రయత్నం చేయకండి. అది నచ సర్వై విచేతవ్య, అది అందరూ ఎక్కి వెతకడానికి వీలైనటువంటి వ్యవహారం కాదు. మీరు మళ్ళీ క్రౌంచ పర్వతం కౌంచం గిరిం అతిక్రమ్య, క్రౌంచ పర్వతాన్ని దాటి కనుక వెళితే మీకు అక్కడ మరొక పర్వతం కనపడుతుంది. దాని పేరు మైనాకో నామ పర్వత, మైనాక పర్వతం. ఏమంటే అదేమిటండి, హనుమస్వామి సముద్ర లంఘనం చేస్తుంటే మైనాకుడు పైకి వచ్చాడు, అక్కడ కదా సముద్రం మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఉత్తర దిక్కులో ఈ కైలాస శిఖరం దాటి క్రౌంచ పర్వతం దాటాక మైనాకుడు అంటారేంటి అంటే, మేనక యొక్క సంతానంగా చెప్తారు మైనాకము, మైనాకుడు అనేటువంటి దాన్ని. ఒకే పేరుతోటి అనేక మంది ఉండవచ్చు. మన ఊళ్ళోనే వెంకటేశ్వరరావు, నారాయణరావు అన్నవాళ్ళు వందలు వేలలో ఉంటారు. కాబట్టి ఆ రోజుల్లో మైనాక పర్వతం అంటే సృష్టి మొత్తానికి ఒకటే మైనాకుడు ఉంటాడు అనుకోనక్కర్లేదు. కాబట్టి అనేక మైనాక పర్వతములు ఉండవచ్చు. అందులో ఒక మైనాక పర్వతం ఈ ఉత్తర దిక్కులో క్రౌంచ పర్వతాన్ని అతిక్రమించిన తర్వాత మీకు కనపడుతుంది. దాని దగ్గర ఏముంది అంటే మయస్య భవనం యత్ర దానవస్య స్వయం కృతం, దానవుడైనటువంటి మయుడు స్వయంగా నిర్మించుకున్నాడు, సొంతంగా ఒక కొంప కట్టుకున్నాడు వాడు అక్కడ. కాబట్టి మయుడు తన కోసం తాను నిర్మించుకున్నటువంటి ఒక గృహం ఒకటి మీకు కనపడుతుంది. మైనాకస్తు విచేతవ్య ససానుప్రస్థకందర, అంగుళం కూడా వదిలిపెట్టకుండా మైనాక పర్వతం మొత్తం వెతకండి, అణువణువు గాలించండి ఆ మైనాక పర్వతం మీద. స్త్రీణాం అశ్వముఖీనాంచ నికేతాస్తత్ర తత్రతు, అక్కడ అశ్వముఖులైనటువంటి స్త్రీలు ఉంటారు. అశ్వముఖులైనటువంటి స్త్రీలు అంటే కింపురుషులు అని అర్థం. కింపురుషులు యొక్క లక్షణం అది, అశ్వముఖం కలిగినటువంటి జాతి అది. కాబట్టి అశ్వముఖము కలిగినటువంటి స్త్రీలు అనేక మంది మీకు అక్కడ ఉంటారు. అది వారి యొక్క ఉండేటువంటి ప్రదేశం. తం దేశం సమతిక్రమ్య, ఆ దేశాన్ని కూడా దాటి మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఆశ్రమం సిద్ధ సేవితం, సిద్ధులందరూ కూడా సేవించేటువంటి ఒక ఆశ్రమం కనపడుతుంది. సిద్ధాహ వైఖానసాహ తత్ర వాలఖిల్యాశ్చ తాపసాహ, అక్కడ సిద్ధులు, వాలఖిల్యులు, వైఖానసులు, వీరు అనేక మంది అక్కడ తపస్సులు చేసుకుంటూ మీకు కనపడతారు. వంద్యాస్తేతు, వారందరికీ నమస్కరించండి. మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం. సీతాన్వేషణ అనేటువంటి మిషతోటి మీరు అనేకమైనటువంటి పుణ్య పురుషుల్ని దర్శించుకునేటువంటి అవకాశం మీకు కలుగుతూ ఉన్నది. కుబేర దర్శనం చేసుకోవచ్చు మీరు వెళ్ళేటప్పుడు. అలాగే ఇటుపక్క వచ్చినప్పుడు మయుని యొక్క భవనం చూసి అక్కడ మయుడిని చూసి నమస్కారం చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ దాకా వచ్చాక ఈ సిద్ధులు, తాపస్సులు అనేక మంది కనపడతారు, వారందరూ దర్శనం చేసుకోవచ్చు. వంద్యాస్తేతు సపత్ సిద్ధాహ తపసా వీతకల్మషాహ, వారందరూ కూడా నమస్కరింపదగిన వారు. మీరు వంద్యాహ, వారందరూ కూడా నమస్కరింపదగిన వారు. మీకు వీతకల్మషాహ, ఎటువంటి కల్మషము లేకుండా నిరంతరము తపస్సునే చేసుకుంటూ తపోధనులైనటువంటి వారు వారందరూ. వారందరి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఏం చేయాలి మీరు? పృష్టవ్యాచాపి సీతాయాః ప్రవృత్తి వినయాన్వితైః, సాష్టాంగ నమస్కారం చేసి వారందరికీ వినయముతోటి, సీతమ్మ జాడ మీకేమైనా తెలుసా అండి? ఆ రావణుడు అనేటువంటి దుర్మార్గుడు సీతమ్మను ఇటుపక్క గారి తీసుకొచ్చి మీ చుట్టుపక్కల ఎక్కడైనా దాచాడా? ఆ విషయం కనుక సీతా వృత్తాంతం ఏదైనా మీకు తెలిస్తే మాకు చెప్పండి అని అడగండి. వారు తపస్సులు కాబట్టి వారి యొక్క తపో దృష్టితోటి చూసి సీతమ్మ పలానా చోట ఉంది అని జాడ చెప్పగలిగినటువంటి సమర్థులు వారు. కాబట్టి మీరు వారందరికీ నమస్కరించి
వినయాన్వితై, మిక్కిలి వినయంతో సీతమ్మ యొక్క జాడను అడగండి. హేమ పుష్కర సంఛన్నం తస్మిన్ వైఖాన సంసరః తరుణాదిత్య సంకాసై హంసై విచరితం శుభై. అక్కడికి వెళ్ళిన తర్వాత, దాటిన తర్వాత మీకు బంగారపు పద్మములు ఉన్నటువంటి వైఖానసం అనేటువంటి పిలువబడేటువంటి సరస్సు ఒకటి కనపడుతుంది. తరుణాదిత్య సంకాసై హంసై, ఉదయిస్తున్న సూర్యుని ప్రభ వంటి ప్రభ కలిగినటువంటి, కాంతి కలిగినటువంటి హంసలు అక్కడ విహరిస్తూ ఉంటాయి. ఔపవాక్య కుబేరస్య సార్వభౌమ ఇది స్మృతః. ఔపవాక్య, ఔపవాక్యం అనేటువంటి మాటకి రాజార్హమైనటువంటిది, కుబేరుడు ఎక్కడానికి అవకాశం ఉన్నటువంటిది. కుబేరుడు ఔపవాహ్య కుబేరస్య సార్వభౌమ ఇది స్మృతః గజః. కుబేరుడు ఎక్కేటువంటి వాహనం సార్వభౌమ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ఏనుగు. సో అక్కడ మీకు సార్వభౌమ అనేటువంటి పేరు కలిగినటువంటి రాజోచితమైనటువంటి కుబేరుడు అనేటువంటి రాజు ఎక్కడానికి అర్హత కలిగినటువంటి ఒక ఏనుగు కనపడుతుంది. తం దేశం సదా సహకరేణుభి, అనేక వందలు వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆడు ఏనుగులతో పాటు ఈ సార్వభౌమ అనేటువంటి గజం మీకు అక్కడ దర్శనమిస్తుంది. తత్సరహసమతిక్రమ్య నష్టచంద్ర దివాకరం అనక్షత్రగణం వ్యోమ నిష్పయోదం అనాదితం. అది దాటిన తర్వాత మీరు వెళితే నష్టచంద్ర దివాకరం, అక్కడ సూర్యుడు చంద్రుడు లేనటువంటి ఒక అంధకార ప్రదేశం వస్తుంది. అనక్షత్రగణం, నక్షత్రములు కూడా అక్కడ ఏమీ కనిపించవు. వ్యోమ నిష్పయోదం, ఎటువంటి మబ్బులు మేఘాలు కూడా ఉండవు, అటువంటి ఆకాశం మీకు కనబడుతుంది. గభస్తిభిరివార్కస్య సతు దేశ ప్రకాశతే విశ్రామ్యద్భిః తపస్సిద్ధైః దేవకల్పైః స్వయం ప్రభైః. స్వయం ప్రకాశము కలిగినటువంటి, తపస్సిద్ధులైనటువంటి, దేవతలతో సమానమైనటువంటి సూర్యుని యొక్క కిరణముల చేత ప్రకాశించబడుతుందా అన్నట్లుగా ఉన్నటువంటి ప్రకాశం కలిగినటువంటి ఆ ప్రదేశం తంతు దేశం సమతిక్రమ్య, ఆ తంతు దేశం అతిక్రమ్య, ఆ ప్రదేశాన్ని కూడా దాటి శైలోదానామ నిమ్నగా, శైలోదము అనేటువంటి ఒక నది మీకు అక్కడ కనపడుతుంది. ఉభయో తీరయో తస్యాః కీచకా నామ వేణవః తే నయంతి పరం తీరం సిద్ధాన్ ప్రత్యానయంతి చ. ఆ దానికి రెండు ఒడ్డుల్లోనూ, ఆ నదికి, శైలోదా నదికి రెండు ఒడ్డుల్లోనూ కూడా అనేకమైనటువంటి వెదురు కర్రలు ఉంటాయి. ఈ వెదురు బొంగులన్నీ కూడా తాపసుల్ని ఒక తీరం నుంచి ఒక అటుపక్కకి, అటుపక్క నుంచి ఇటుపక్కకి తీసుకురావడానికి వారు ఈ వెదురు కట్టల్ని పడవల్లాగా వాడుతూ ఉంటారు. ఉత్తరాహ కురవస్తత్ర, ఉత్తర కురు దేశాలు వస్తాయి దాటిన తర్వాత. కృత పుణ్య ప్రతిశ్రయాః, పుణ్యదేశములైనటువంటి, తీర్థములైనటువంటి ఉత్తర కురు దేశములు వస్తాయి. తతః కాంచన పద్మాభిః పద్మినీభిః కృతోదకాః నీలవైడూర్యపత్రాభిః నద్యస్తత్ర సహస్రశః. అక్కడికి వెళ్ళిన తర్వాత బంగారు పద్మములు ఉన్నటువంటి అనేకమైనటువంటి సెలయేళ్ళు మీకు, తటాకములు మీకు కనపడతాయి. అక్కడ నీల వైడూర్య పత్రాభిః నద్యః తత్ర సహస్రతః. కృతోదకాః, కృతోదకాః అనే మాటకి పర్యాప్త ఉదకాః అని ఇచ్చారు వ్యాఖ్యానంలో. అంటే సమృద్ధిగా నీరు కలిగినటువంటి ప్రదేశములు, అటువంటి హ్రదములు అక్కడ కనపడతాయి. సహస్రశః, వేల కొద్ది నదులు ఉంటాయి అక్కడ. ఈ హ్రదములు, సరస్సులు లాంటివి కనపడతాయి. రక్తోత్పలవనైశ్చాత్ర మండితాశ్చ హిరణ్మయైః తరుణాదిత్య సదృశైః భాంతి తత్ర జలాశయాః. అక్కడ ఉన్నటువంటి జలాశయములన్నీ కూడా రక్తోత్పలవనైశ్చాత్ర మండితాశ్చ హిరణ్మయైః, బంగారపు ఎర్ర కలువలతో, బంగారపు రంగుతో ఉన్నటువంటి ఎర్రగా ఉన్నటువంటి కలువలతోటి నిండి ఉంటాయి. తరుణాదిత్య సదృశైః, ఉదయ సూర్యుని వలె మెరిసిపోతున్నటువంటి రంగు కలిగి ఉంటాయి. మహార్హమణిపత్రైశ్చ కాంచన ప్రభకేశరైః నీలోత్పలవనైః చిత్రైః సదేశః సర్వతో వృతః.
అంతటా వ్యాపించినటువంటి ఆ ప్రదేశం మహార్హమణిపత్రైశ్చ కాంచన ప్రభకేశరై, మణులతో నిండినటువంటి రేకులు కలిగి, కాంచన ప్రభలు వెదజమ్మేటువంటి కేసరములు కలిగి, నీలోత్పలవనై, నల్ల కలువల యొక్క అంటే నీలమణులే తోటి చేయబడినటువంటి రేకులు, అలాగే బంగారంతో చేయబడినటువంటి కేసరములు కలిగినటువంటి అనేకమైనటువంటి వృక్షములు మనకి అవతార్ సినిమా గుర్తొస్తుంది ఇవన్నీ చూస్తే. ఇటువంటి వాటికి ఒక మూలం వాల్మీకి మహర్షి యొక్క రచనేమో అనిపిస్తుంది. బంగారపు పద్మములు ఏమిటి, ఈ ఇంద్రనీలమణులతో చేయబడినటువంటి రేఖలు కలిగినటువంటి బంగారపు కేసరములు కలిగినటువంటి పుష్పములు, ఇవన్నీ ఊహించడానికి కూడా మనకి ఆశ్చర్యం కొలిపేటువంటి వర్ణనలు చేస్తూ ఉన్నారు. అక్కడ అలా ఉంటుంది. వాల్మీకి మహర్షికి కంటి కనబడిపోతూ ఉన్నది ప్రస్తుతం ప్రతిదీ, కాబట్టి ఆ రకంగా వర్ణన చేస్తూ ఉన్నారు ఆయన. ఇదంతా ఆయన ఊహించి కథలా కల్పించి చెప్తున్నది కాదు. నీకు కంటి కనబడిపోతుందా మొత్తం ఎదురుగుండా, ఆయన ఎదురుగుండా ఉన్నట్లుగా అని చెప్పి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఉంది ఆయనకి. కాబట్టి ఆయన ఇలా చెబుతూ ఉన్నారు. ఆయన చూశారు ఇవన్నీ. సర్వరత్న నిస్తులాభిశ్చ ముక్తాభిః మణిభిశ్చ మహాధనైః ఉద్భూత పొడినాస్తత్ర జాతరూపైః నిమ్నగాః జాతరూపైశ్చ నిమ్నగాః. నిస్తులాభిః, నిస్తులము అంటే తుల్యము కానిది, అంటే కంపారిజన్ లేనిది, ఉపమానము లేనిది, నిరుపమానమైనది అనుకోవచ్చు. నిస్తులాభి అనేటువంటి మాటకి వర్తులాభి, గుండ్రంగా ఉండేటువంటి అని ఒక అర్థం కూడా చెప్పడం జరిగింది. వర్తులం నిస్తులం వృత్తం అని అంటుందట అమరం. కాబట్టి ఈ వృత్తాకారంలో ఉన్నటువంటి గుండ్రంగా ఉన్నటువంటి ముక్తాభి, ముక్తములు అంటే ముత్యములు, మణిభిశ్చ మణులు, మహాధనైశ్చ ఉద్భూత పులినాః తత్ర జాతరూపైశ్చ నిమ్నగా. అక్కడ నది ఉంటుంది. ఆ నదిలో ఉన్నటువంటి ఇసుక తిన్నె ఉంటుంది. ఆ ఇసుక రేణువులన్నీ ఇసుక రేణువులు కాదు, అవన్నీ ముత్యాలు, మంచి ముత్యాలు. వాటిల్లో గుండ్రంగా ఉండేటువంటి ముత్యాలు అవన్నీ. ఎన్ని కోట్ల ముత్యాలు ఉంటే అది ఒక నది యొక్క రేవులో తయారవుతుంది. అటువంటి దానిలో మణులు ఉంటాయి. ఉద్భూత పులినాస్తత్ర జాతరూపైశ్చ నిమ్నగాః, బంగారంతో చేయబడినటువంటి ఒడ్లు కలిగినటువంటి నదులు ఉంటాయి. సర్వరత్నమయైః చిత్రైః అవగాఢానగోత్తమైః జాతరూపమయైశ్చాపి హుతాసన సమప్రభైః నిత్య పుష్పఫలాస్తత్ర. అక్కడ సమస్తమైనటువంటి రత్నములతో కూడినటువంటి బంగారు వికారమైనటువంటి అగ్నిహోత్రంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి అనేకమైనటువంటి పుష్పములు నిత్యము ఉంటాయి. నిత్య పుష్పఫలాః తత్ర నగాః పత్రరథాకులాః. అవన్నీ కూడా అక్కడ పర్వతములన్నీ కూడా సర్వ ఋతువుల్లో వచ్చేటువంటి పుష్పములు ఫలములు ఎప్పుడు అన్ని ఋతువుల్లోనూ కూడా ఉంటాయి అక్కడ. దివ్యగంధ రసస్పర్శ సర్వకామాశ్రవంతి చ. మీ ఇంద్రియాలన్నింటికీ కూడా తర్పణం చేసేటువంటి దివ్య గంధ రసస్పర్శ సర్వకామాశ్రవంతితే. ఇంద్రియ తర్పణం జరిగేటట్లుగా మీకు చక్కటి వాసనలు వస్తాయి. కనులకి చక్కటి కనువిందు చేసేటువంటి దృశ్యాలు ఉంటాయి. చెవులకి చక్కటి పక్షుల యొక్క రవములు వినపడతాయి. తినడానికి మంచి అందమైనటువంటి రుచికరమైనటువంటి పళ్ళు దొరుకుతాయి. అక్కడ వీచేటువంటి గాలి మీ శరీరానికి చక్కటి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి పంచేంద్రియ తర్పణం అయ్యేలాంటి ప్రదేశం అది. నానాకారాణి వాసాంసి ఫలంచనే అన్యేన గోత్తమాః ముక్తా వైడూర్య చిత్రాణి భూషణాని తథైవ చ స్త్రీణాం చాప్యనురూపాణి పురుషాణాం తథైవ చ సర్వత్తు సుఖసేవ్యాని ఫలంచన్యేన గోత్తమాః. అక్కడ ఉన్నటువంటి వృక్షముల నుంచి వచ్చేటువంటి పువ్వులు పళ్ళు అవన్నీ కూడా ముక్తా వైడూర్య చిత్రాన్ని, ముత్యాల గుత్తులు, ద్రాక్ష పళ్ళ గుత్తులు ఎలా ఉంటాయో అలాగే ముత్యాల గుత్తులు చెట్లకు కాస్తూ ఉంటాయట అక్కడ. అలాగే ఆభరణముల యొక్క గుత్తులు కాస్తూ ఉంటాయట. స్త్రీలకి పురుషులకి కూడా కావలసినటువంటి సమస్త ఋతువులలోనూ కూడా ఉపయోగపడేటువంటి అటువంటి వృక్షములు అక్కడ ఉంటాయి. మహార్హాణి విచిత్రాణి హైమాని అన్యేన గోత్తమాః శయనాని ప్రసూయంతే చిత్రాస్తరణవంతి చ. కొన్ని వృక్షాలకి
మీరు పడుకోవడానికి వీలుగా ఉండేటువంటి పక్కలు తయారు చేసినట్లుగా ఉంటాయట. అంత అందంగా ఉన్నటువంటి ఆ, బంగారు వికారమైనటువంటి శయనాన్ని ప్రసూయంతే, వాటి నుంచి వస్తూ ఉంటాయి. మనఃకాంతాని మాల్యాని ఫలంతి అత్ర అపరే ద్రుమాహ. మనస్సుకి సంతోషం కలిగించేటువంటి అనేకమైనటువంటి మాల్యాని, పుష్పమాలలు ఉంటాయి, ఫలములు ఉంటాయి అక్కడ ఒక ఇతర చెట్ల నుంచి. పానాని చ మహార్హాణి భక్ష్యాణి వివిధాని చ. కొన్ని వృక్షాల నుంచి తిన్నగా మనకి తినుబండాలనే కాసేస్తూ ఉంటాయి అవి. మళ్ళీ ఏదో తయారవడం, వాటిని పొడి చేయడం, వేయించడం, పిండి చేయడం, పంచదార పాకంలో వేయడం లేకుండా లడ్డూలే కాసేస్తూ ఉంటాయి చెట్లకి. అటువంటి పానాని చ మహార్హాణి భక్ష్యాణి వివిధాని చ. శ్రియశ్చ గుణసంపన్నా రూపయౌవనలక్షితా గంధర్వా కిన్నరా సిద్ధా నాగా విద్యాధరస్తదా రమంతే సహితాస్తత్ర నారీభి భాస్కర ప్రభా. అలాంటి ఉన్న చోటుని విడిచిపెట్టడం కష్టం. ఎందుకంటే ఏ పని ఉండదు, చక్కగా పోసుకుని తినేయడం, ఏదో తాగేయడం, కావలసిన చోట పడుకోవడం, ఇంకా అన్నీ కూడా ముందే తయారైపోయి ఉంటాయి. కాబట్టి అక్కడ అనేక మంది గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు, నాగులు, విద్యాధరులు వీళ్ళందరూ కూడా మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అక్కడ సేద తీరుస్తూ రమిస్తూ ఉంటారు. సర్వే సుకృతకర్మాణ సర్వే రతిపరాయణా సర్వే కామార్థసహితా వసంతి సహయోషిత. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుకృత కర్మాణ, ఎన్నెన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ అక్కడికి వచ్చేటువంటి అవకాశం లేదు. అటువంటి వారందరూ అక్కడ ఉంటారు, వారి యొక్క కామక్రీడలు చేసుకుంటూ ఉంటారు. గీతవాదిత్ర నిర్ఘోష సోత్కృష్ట హసితస్వన శ్రూయతే సతతం తత్ర సర్వభూత మనోహర. సమస్త భూతములని కూడా మనోహరించి, మనస్సును హరించేలాగా అక్కడ చక్కటి సంగీతం వినపడుతూ ఉంటుంది, చక్కటి చిరునవ్వులు మీకు వినపడుతూ ఉంటాయి. తత్ర న అముదితః కశ్చిత్ నాస్తి కచ్చిత్ అసత్ప్రియః అహన్యః నివర్ధంతే గుణాస్తత్ర మనోరమాః. ఆ ప్రదేశంలో అముదితః న తత్ర, సంతోషంగా లేనివాడంటూ లేట. ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకుని విచారంగా ఉన్న మనిషే కనపడ్డట అక్కడ. నిరంతరము కూడా ముదితులై ఉంటారు, అందరూ కూడా ఎప్పుడు సమస్తము ఆనందంతో ఉంటారు. అంతేకాకుండా అక్కడ నకశ్చిత్ అసత్ ప్రియ, చెడు సహవాసం చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అంటే అందరూ మంచివాళ్ళే అయినప్పుడు నీకు చెడు సహవాసం చేయడానికి మనిషి దొరకడు, చెడ్డ మనిషి కూడా అక్కడ ఉండడు. కాబట్టి ఎందుకంటే వాళ్ళందరూ కూడా సుకృత కర్మాణ, కాబట్టి మంచి వాళ్ళతోనే స్నేహం చేసేవాళ్ళే ఉంటారు, ఆనందంగా ఉన్నవాళ్లే కనపడతారు అక్కడ. ఈ గుణాలు అహని అహని వర్ధంతే, అక్కడ ఉన్న కొద్దీ నీకు ఆనందం ఎక్కువ అవుతూ ఉంటుంది. సమతిక్రమ్య దేశం తం ఉత్తర పయసాన్నిధి, ఆ దేశాన్ని దాటి కొంచెం ముందుకెళితే పైసాన్నిధి కనపడుతుంది. పయహ అంటే నీరు అని అర్థం, పయహ అంటే పాలు అని కూడా అర్థం. సంస్కృతంలో రెండింటికి ఒకటే మాట. కాబట్టి అక్కడికి వెళ్ళాక పైసాన్నిధి అంటే నీటి సముద్రం కనపడుతుంది, లేదా ఇంకొకలా ఆలోచిస్తే క్షీర సముద్రం కనపడుతుంది. అది క్షీరోదధి అక్కడ ఉంటుంది, పాల సముద్రం ఉంటుంది అక్కడ. అక్కడ తత్ర సోమగిరిర్నామ మధ్యే హేమమయో మహాన్ ఇంద్రలోకగతాయే చ బ్రహ్మలోకగతాశ్చయే దేవాంతం సమవేక్షంతే గిరిరాజం దివంగతాః. అది ఆకాశాన్ని అంటేటువంటి సోమగిరి అనేటువంటి ఒక మహాశైలం ఉంటుంది. ఆ క్షీరసాగరం మధ్యలోంచి అది బయటకు వచ్చి ఉంటుంది. అక్కడ ఇంద్రలోకంలో వాళ్ళు, బ్రహ్మలోకంలో వాళ్ళు అందరూ కూడా దాన్ని సేవిస్తూ ఉంటారు. సతు దేశో విసూర్యోపి తస్య భాసా ప్రకాశతే సూర్యలక్ష్మ్యా అభివిజ్ఞేయః తపతేవ బిభస్వత. ఆ ప్రాంతం అంతా చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, నక్షత్రాలు లేడని చెప్పారు కదండి. అంటే అయినా కూడా ఆ సోమగిరి అనేటువంటి పర్వతం నుంచి వచ్చేటువంటి కాంతుల వల్ల సూర్యుడు ఉదయిస్తే ఎంత ప్రకాశం ఉంటుందో అంత ప్రకాశం అక్కడ ఉంటుంది. ఆ ప్రకాశం ఆ సోమగిరి అనేటువంటి ఆ పర్వతాన్ని తప్ప చంద్రసూర్యులు అక్కడ ఉండరు. భగవానపి విశ్వాత్మా శంభురేకాదశాత్మకః బ్రహ్మా వసతి దేవేషు బ్రహ్మర్షి పరివారితః. కొంచెం కాంట్రవర్సీ చేయవలసినటువంటి వ్యవహారం వస్తే కాంట్రవర్సీ చేయడం కొందరికి సరదాగా ఉంటుంది.
మామూలుగా సమన్వయం చేసేవాళ్ళు ఎప్పుడు సమన్వయం చేస్తూ ఉంటారు కొందరు పెద్దలు, సమన్వయ సరస్వతులు. కానీ అసమన్వయం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ఏమంటున్నారు, భగవానపి విశ్వాత్మా శంభు ఏకాదశాత్మక. భగవంతుడైనటువంటి విశ్వాత్ముడైనటువంటి ఏకాదశాత్మకుడైనటువంటి రుద్రుడు అక్కడ నివసిస్తూ ఉంటాడయ్యా. అంటే సాక్షాత్తు కైలాసగిరి దాటిన తర్వాత ఈ సోమగిరి అనేటువంటి పర్వతాన్ని తన యొక్క గృహంగా చేసుకుని అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు అని చెప్పి, బ్రహ్మావసతి దేవేశో, బ్రహ్మ కూడా అక్కడే నివసిస్తూ ఉంటాడు. బ్రహ్మర్షి పరివారిత, అనేక మంది బ్రహ్మర్షుల చేత చుట్టువారుకోబడి బ్రహ్మ కూడా అక్కడే ఉంటాడు. ఇది అనగానే కొంతమంది వైష్ణవాచార్యులకు ఈ కోపం వచ్చింది. అదేమిటయా, శంభు ఉన్నాడు అన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు లేడా అక్కడ, విష్ణువు గురించి చెప్పక్కర్లేదా అన్నారు. వెంటనే వాళ్ళు ఏమన్నారు, భగవాన్ అనేటువంటి మాట ఎక్కడ వాడినా అది విష్ణువే, కాబట్టి అక్కడ విష్ణువు కూడా ఉన్నాడు. పైగా విశ్వాత్మ అనేటువంటి పేరు మా విష్ణువుకే చెల్లింది తప్ప శివుడికి చెల్లలేదు. కారణం ఏమిటంటే ఏకాదశాత్మక అన్నాడు. అంటే ఏకాదశి రుద్రుడు అనేటువంటి ఉద్దేశంలో ఏకాదశాత్మక శంభు అన్నారు. ఏకాదశాత్మకుడైన వాడు విశ్వాత్మకుడు కూడా ఎలా అవుతాడయ్యా అన్నారు వాళ్ళు. ఇదేనా అవ్వాలి అదేనా అవ్వాలి, కాబట్టి మీ శివుడు కేవలం ఏకాదశాత్మకుడే కానీ విశ్వాత్మకుడు కాడు. కాబట్టి విశ్వాత్మకుడైన వాడు భగవాన్ అయినటువంటి వాడు మా విష్ణువే. కాబట్టి అక్కడ విష్ణువు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు అని చెప్పాలి తప్ప భగవాన్ విశ్వాత్మ అనేటువంటి శంభు శబ్దంతో వాడినటువంటి విశేషణములు కావు సుమా అని చెప్పి రెచ్చిపోయి, ఇంకా అసలు శంభు అనేటువంటి మాటకి శంకరోతీతి శంకర అన్నట్లు కేవలం శాంతిని ఇచ్చేటువంటి వాడు కాబట్టి శంభు శబ్దం కూడా విష్ణువుకే అన్వయిస్తుంది. అక్కడ శివుడు లేడు, కేవలం విష్ణువు బ్రహ్మ ఇద్దరే ఉన్నారు అని చెప్పి వాదించినటువంటి మహామహా వ్యాఖ్యానకారులు కూడా కనపడతారు. గోవిందరాజు వ్యాఖ్యానం చూస్తే మనకి ఇలాంటివి తెలుస్తాయి. ఆయన మహావైష్ణవ సంప్రదాయ నిష్ఠ కలిగినటువంటి ఆయన ఇందులో శంభు శబ్దం విష్ణుపరంగా వ్యాఖ్యానించి అక్కడ శివుడు లేడు, కేవలం విష్ణువే ఉన్నాడు అనేటువంటి ఒక చిన్న వాదులాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి శ్లోకంగా దీన్ని మార్చారు. కానీ మనం అర్థం చేసుకుంటే అక్కడ త్రిమూర్తులు ముగ్గురు అక్కడ సోమగిరి యందు నివాసం ఉంటారు అని చెప్పుకోవడంలో ఏమీ మనకి ఆక్షేపణ అక్కర్ల. కాబట్టి న కథంచన గంతవ్యం కూణాముత్తరేణ వహ అన్యేషామపి భూతానాం నాతిక్రామతి వైగతి. మీరే కాదయ్యా, ఆ ఉత్తర కురు దేశాలు దాటి ఇప్పుడు ఈ సోమగిరి తర్వాత చూడడానికి ఎవ్వరికీ అదృష్టం లేదు, అవకాశం లేదు. మీరు దాటి ముందుకు వెళ్ళలేరు. కాబట్టి సహి సోమగిరిర్నామా దేవానామపి దుర్గమః, ఆ సోమగిరి పర్వతాన్ని కూడా మీరు ఎక్కలేరు, దూరం నుంచి చూసి నమస్కారం పెట్టుకోవడమే. అక్కడ సీతను వెతకడానికి వీలు లేదు, ఎందుకంటే మీరు అక్కడ దాకా వెళ్ళలేరు. తమాలోక్య, కేవలం దాన్ని చూసి రండి అంతే. ఆ సోమగిరి పర్వతాన్ని చూడండి, క్షీరసాగరంలో ఉన్నది. క్షిప్రం ఉపావర్తితుమర్హత, వెంటనే నమస్కరించుకుని ఎక్కువ సమయం వృధా చేయకుండా శివుడు కనపడతాడా, విష్ణువు ఉన్నాడా లేడా, బ్రహ్మగారు ఉన్నారా, బ్రహ్మర్షులు ఉన్నారా, ఇవన్నీ వెతకకుండా మీరు వెంటనే వెనుదిరిగి వచ్చేయండి. అక్కడ ఎక్కువసేపు ఉండకండి, ఎందుకంటే మీకు అక్కడ ఉండే అర్హత లేదు. అది దాటి వెళ్ళేటువంటి అర్హత ఏ జీవుడికి లేదు. ఏతావత్ వానరైః శక్యం గంతుం వానర పుంగవాహ, ఇంతవరకు వెళ్ళొచ్చయ్యా మీరు. ఉత్తర దిక్కుగా సీతను వెతకడానికి ఇదే ఆఖరు మజిలి. ఈ సోమగిరి పర్వతాన్ని దూరం నుంచి చూసి నమస్కారం పెట్టుకోండి. ఆ క్షీర సముద్రంలో పెట్టుకుని అభాస్కరం అమర్యాదం నజానీమస్తతఃపరం. అమర్యాదం అంటే అక్కడ ఎటువంటి సివిలైజేషన్ కూడా ఉండనటువంటి ప్రదేశం, అటువంటి నగర పట్టణాలు కూడా లేనటువంటి ప్రదేశం. అభాస్కరం, సూర్యుడు ఉదయించినటువంటి చిమ్మ చీకటి ప్రదేశం. మళ్ళీ లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వలనెవ్వడు ఏకాకృతి వెలుగు. అటువంటి వాడు ఉండేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశం దాకా మీరు వెళ్ళలేరు. కానీ ఈ సోమగిరి పర్వతాన్ని దూరం నుంచి చూసి నమస్కారం చెప్పుకుని దానికి వచ్చేయండి అమ్మా బాబు అని చెప్తూ ఉన్నాడు వానరరాజు అనేటువంటి సుగ్రీవుడు. ఈ శతబలి అనేటువంటి అతడితో కూడినటువంటి 1,00,000 మంది వానరులతోటి చెబుతూ ఉన్నాడు.
సర్వమేతద్విచేతవ్యం యన్మయా పరికీర్తితం. నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ప్రదేశంలోని అణువణువు అంగుళం అంగుళం కూడా మీరు గాలించవలసి ఉంటుంది. యదన్యదపి నోక్తం చ తత్రాపి క్రియతాం మతిః. వెంటనే తన యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు నాకు అని చెప్పడం కోసం ఏమంటున్నాడు, నేను చెప్పనివి నేను మర్చిపోయినవి ఏమైనా ఉంటే వదిలిపెట్టేయండి, వాటిని కూడా వెతకండి అంటున్నాడు ఒక మాట. ఎందుకైనా మంచిదని, మీరు చెప్పలేదు కాబట్టి అవి వెతకుండా వచ్చేసామండి అని అనకండి. కాబట్టి ఏదన్యదపి న ఉక్తం చ తత్రాపి క్రియతాం మతిః, వాటి ఎందుకు కూడా దృష్టి పెట్టండి, బుద్ధి పెట్టండి. తతకృతం దాశరథేర్మహత్ప్రియం మహత్తరం చాసి తతో మమ ప్రియం కృతం భవిష్యచ్చ విలానలోపమా అనిలానలోపమా విదేహజాదర్శనజేన కర్మణ. అగ్నిహోత్రంతో వాయువుతో సమానమైనటువంటి మీ వానరులందరూ కూడా విదేహజా దర్శనజేన కర్మణ, సీతమ్మను చూడడము అనేటువంటి కర్మ చేయడం చేత కృతకృత్యులగుదురుగాక, రాముల వారి యొక్క రుణం తీర్చుకుందురుగాక. దాశరథికి మహత్ ప్రియమైనటువంటి కార్యమే కాక మమ ప్రియం, నాకు కూడా మిక్కిలి ఇష్టమైనటువంటి కార్యం ఇది, దీనిని మీరందరూ నెరవేర్చుదురుగాక అంటూ విశేషేణ తు సుగ్రీవో, ఇవాళ ఆయన చేతిలో పెట్టేద్దామని ఉంది. విశేషేణ తు సుగ్రీవో హనుమత్యర్థముక్తవాన్ సహి తస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థో అర్థసాధనే. అర్థసాధన యందు చాలా వీళ్ళందరిలోకి ఇంతమందిని లక్షల కోట్ల మందిని పంపిస్తున్నాం, కానీ పని చేసుకురావడం అంటే చేసుకునే ఆయన ఇతరే ఒకడే అనేటువంటి ఒక నిశ్చయమైనటువంటి బుద్ధితోటి హరిశ్రేష్ఠుడైనటువంటి హనుమత్ స్వామి కేసి తిరిగి సుగ్రీవ అర్థం ఉక్తవాన్, చేయవలసిన కార్యం ఒక తత్వం గురించి సుగ్రీవుడు హనుమత్ స్వామితో చెబుతూ ఉన్నారు. అబ్రవీచ్చ హనుమంతం విక్రాంతం అనిలాత్మజం సుగ్రీవ పరమ ప్రీత ప్రభు సర్వవనౌకసాం. ఒకస్ అనేటువంటి మాటకి ఇల్లు అని అర్థం. వనౌకస్ అంటే వనమే ఇల్లుగా కలవాలి అంటే వానరులు. ఈ సర్వవనౌకస ప్రభు అయినటువంటి సుగ్రీవుడు పరమప్రీత, ఒక్కసారి హనుమత్స్వామి యొక్క ముఖాన్ని చూడగానే ఉప్పొంగిపోయింది, పులకరించిపోయింది హృదయం. పరమప్రీత మిక్కిలి ప్రేమతోటి అబ్రవీత్య హనుమంతం విక్రాంతం అనిలాత్మజం, అనిలాత్మజుడైనటువంటి మిక్కిలి పరాక్రమవంతుడైనటువంటి హనుమంతుడితోటి పరమ ప్రీతితోటి సుగ్రీవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? నా భూమౌ నా అంతరిక్షే నా అంబరే నా అమరాలయే నాప్సువా గతి సంగంతే పశ్యామి హరిపుంగవా. ఇన్ని కోట్ల మంది వానరములను ఇన్ని దిక్కులకి పంపిస్తున్నాను కానీ ఓ హరిపుంగవా, ఓ హరిశ్రేష్ఠ, నా భూమౌ భూమి ఎందు కానీ, నా అంతరిక్షే అంతరిక్షమందు కానీ, నా అంబరే ఆకాశమందు కానీ, నా అమరాలయే స్వర్గంలో కానీ, నా అప్సు నీటి లోపల కానీ, నా గతి సంగంతే పశ్యామి, నీ యొక్క గతికి సంగము అంటే అడ్డుదల, దాంతో ఇరుక్కుపోవడం. అక్కడితో సంఘం పెట్టుకున్నాడంటే అక్కడితో ఆగిపోవడం అర్థం. నీకు అటువంటి సంఘము ఉందని నేను అనుకోవటం లేదు. నహి పశ్యామి, అటువంటిది నాకేమి కనపడటంలా. అంటే నీ విషయంలో గతి విలంబనం ఉండదు, నీకు ఎటువంటి విఘ్నము ఉండదు ఈ నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణంలో. ఎక్కడెక్కడ భూమి మీద కావచ్చు, నీళ్లలో కావచ్చు, అంతరిక్షంలో కావచ్చు, ఆకాశంలో కావచ్చు, లేదా దేవలోకంలో కావచ్చు, ఎటు వెళ్ళినా కూడా నీకు అడ్డు ఉన్నది అని నేను మాత్రం భావించటం లేదయ్యా. గతి విలంబనం ఉండదు నీ విషయంలో. సాసురాసహ గంధర్వాః సనాగవరదే నరదేవతాః విదితా సర్వలోకాస్తే ససాగరధరాధరాః. సమస్తం ఈ విషయం నా ఒక్కడికే తెలిసింది కాదు. సమస్తమైనటువంటి దేవతలకి, గంధర్వులకి, నాగులకి, మానవులకి, సమస్త లోకములలో ఉన్న వారికి, ఆఖరికి పర్వతాలకి, సముద్రుడికి కూడా ఈ విషయం తెలుసు. ఏ విషయం? నీకు ఎక్కడా కూడా అడ్డు అదుపు లేదు అని.
నువ్వు తలుచుకుంటే నిన్ను ఆపేవారు ఎవరూ లేరని, నీకు విఘ్నం అనేది ఉండదు అని ఈ విషయం అందరికీ తెలిసిందే. గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః. ఆ అనిలాత్మజుడు అని ముందే చెప్పాడు ఆయన. అటువంటి మరుతి యొక్క మారుతి అని పిలువబడేటువంటి వాయుదేవుని యొక్క కుమారుడు అయిన నీకు గతి అంటే అప్రతిహత గతి, నీకు అడ్డు లేనటువంటి మార్గం ఉన్నది. నువ్వు ఎటు కావలిస్తే అటు, ఎలా కావలిస్తే అలాగే ప్రయాణించగలవు. ఎలాగా? మీ తండ్రిలాగా. గాలికి అంతే, గాలికి అడ్డే ఉంది. ఏదైనా అడ్డం వచ్చినా దాని పక్క నుంచి కూడా వీచి ప్రవహించి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. నా గతి వేగ, గాలి వేగం మనం ఊహించలేము. నిజంగా గాలి వస్తే పెద్ద మహాపర్వతాలే కదిలిపోతున్నాయా అన్నంత గాలి రావచ్చు, పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోవచ్చు. కాబట్టి గతిలో కానీ, వేగంలో కానీ, తేజస్సులో కానీ, లాఘవం చురుకుదనంలో కానీ ఓ మహాకపి, నీవు నీ తండ్రితో సమానమైన వాడవు. అనిలాత్మజుడు అయినందుకు నీ తండ్రి పోలికి నీకు బాగా వచ్చింది. నువ్వు వాయుదేవుని వలె సాధించుకురాగలవు. తేజసా వాపితే భూతం సమం భువిన విద్యతే. నీ తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి భూతము ఈ భూమి మీద, ఈ సృష్టిలో లేదు. భూతము అనేటువంటి మాటకి అదేదో దయ్యము భూతము అనేటువంటి అర్థం కాదు. భూతము అంటే ఉనికి కలది, అంటే స్థితి కలది. అటువంటి దాన్ని భూతము అంటారు. అందుకే నేను దేవుడిని దయ్యాన్ని నమ్మనండి, దయ్యాలకి నమ్ముతాను, నేను దయ్యాలను కూడా పూజించవచ్చా అండి అని అడిగాడు ఒక ఆయన. పూజించవచ్చా? ఎందుకు పూజించకూడదు? పూజిస్తే పూజించు, కానీ అందులో గొప్ప దయ్యం ఏదో దాన్ని పూజించాను. మహాభూతం విష్ణు సహస్రనామాల్లో విష్ణువుకు ఉన్నటువంటి పేర్లు అదొక పేరు. అటువంటి మహాభూతాన్ని పూజిస్తే చిన్న చిన్న భూతాలను ఎందుకు పూజించడం? మహాభూతం అంటే విష్ణువే. కాబట్టి భూతము అంటే ఉనికి కలది అని అర్థం. ఇది నీ సమస్తమైన ఈ సృష్టిలో ఏ జీవరాశిలో ఎవరు కూడా నీతో సమానమైనటువంటి వారు లేరు తేజస్సులో. తద్యథా లభ్యతే సీత తత్వమేవోపపాదయ. తక్కిన వాళ్ళకి చెప్పాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా వెళ్ళు, అలా వెళ్ళి. నీకు ఏమీ చెప్పక్కర్లేదు. ఏమి చేస్తే సీతమ్మ దొరుకుతుందో బాబు అది చెయ్యి నాయన. సీతమ్మ దొరకడానికి ఏం చేయాలో అది చేయి చాలు. ఏం చేయాలని నేను చెప్పను, నేను చెప్పగలిగే వాడను కాను నీకు. ఎలా చేస్తే సీతమ్మ దొరుకుతుందో అలా చెయ్యి నువ్వు. సీతమ్మ హనుమత్ స్వామితో అదే మాట చెప్పింది. ఏమి చేస్తే రామచంద్రమూర్తి నాకు దగ్గర అవుతాడో అలా చెయ్యని చెప్పింది. రామచంద్రమూర్తి అదే చెప్పారు, ఏమి చేస్తే సీతమ్మ దొరుకుతుందో అలా చేయవయ్యా చెప్పి. సుగ్రీవుడు అదే చెప్తున్నారు. కాబట్టి తద్యథా లభ్యతే సీత తత్వమేవోపపాదయ. అటువంటి తత్వాన్ని నువ్వు ప్రయోగించు, అటువంటి పద్ధతిని నువ్వు అవలంబించు. త్వయ్యేవ హనుమన్ అస్తి బలం బుద్ధి పరాక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండితః. నీయందే ఉన్నాయి. ఏమిటి? బలము, బుద్ధి, పరాక్రమం ఇవన్నీ కూడా నీయందే ఉన్నాయి. వేరే వాడి దగ్గర ఎక్కడ ఉన్నాయని నేను అనుకోవటంలా. ఇవి దేశకాలానువృత్తిశ్చ, సమయం ఎరిగి ప్రవర్తించడం నీకు తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. ఏదైనా అడ్డం వచ్చినప్పుడు దాన్ని పెడీమని కొట్టి ముక్కలు చేసి ముందుకెళ్ళాలా, లేదా తప్పించుకుని మంచి మార్గంతో పక్కకించి వెళ్ళిపోవాలా? ఏ సమయంలో ఏ దేశంలో ఎటువంటి పద్ధతిని ఉపయోగించి నువ్వు కార్యసిద్ధిని అవలంబించాలి అనేటువంటిది నీకు తెలిసినట్టు ఎవరికి తెలుసు అని నేను అనుకోవటం లేదు. త్వం నయశ్చ నయ పండితః. నువ్వు వినయశీలుడవు. వినయం ఉన్న వాళ్ళకి కార్యసాధన చాలా సులువైపోతుంది. అస్తమానం చీటికి మాటికి కొట్లాడేవాడు గేట్ దగ్గర ఎవరైనా ఆపగానే వాడితో పెద్ద దెబ్బలాట పెట్టుకుని ఇంకా కార్యంకి వస్తే పాడు చేసుకుని వెనక్కి వస్తాడు. అదే తెలివైన వాడైతే 4 మంచి మాటలు చెప్పి వాడి చేత వాడే లోపలికి పంపించేలాంటి ఏర్పాటు చేసుకుని లోపలికి వెళ్ళి పని సాధించుకొస్తాడు. అది వినయశీలుడి యొక్క లక్షణం. కాబట్టి నువ్వు నయశ్చ నయ పండితః, నీకు వినయము ఉంది, పాండిత్యం కూడా ఉన్నది. తతః కార్య సమాసంగం అవగమ్య హనుమతి విదిత్వా హనుమంతం చ చింతయామాస రాఘవః. ఈ రకంగా హనుమంతుని విషయంలో కార్యము చేసుకుని రాగలిగినటువంటి సామర్థ్యత ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకుని చింతయామాస రాఘవః,
చింతయామాస. చింతయామాస అంటే దుఃఖించాడు, విలపించాడు, చింతించాడు కాదు. చింతయామాస ఆలోచించాడు. రామచంద్రమూర్తికి ఒక మెరుపులాంటి ఆలోచన తట్టింది. ఏమిటి ఆలోచన? కొన్నాళ్ళు ఓపిక పట్టాల్సి ఉంటుంది. మనం ఇవాళ ఆయన చేతిలో పెట్టేస్తారేమో అనుకున్నాం, కానీ పెట్టనిచ్చేలా లేడు కాలపురుషుడు. కాబట్టి మనం ఇక్కడితో ఆపుకుందాం. మొదలెట్టిన ఆపవలసిన సమయం ఆసన్నం అయింది. మనం అతి త్వరలోనే మళ్ళీ కలవబోతున్నాం. బహుశా శనివారం నాడే మళ్ళీ కలుద్దాం. ఆదివారం నాడు వీలైతే ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు మళ్ళీ ఇంకోసారి మనం కలవడానికి ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. శనివారం 4 గంటలకు పెట్టుకున్నాను. 4 అని అన్నారు. ఇవాళలాగే పెట్టుకోవచ్చు, కావలిస్తే 5 గంటలకు పెట్టుకోవచ్చు. కరెక్ట్. 6:15కి అయిపోతుంది కాబట్టి కరెక్ట్, బాగానే ఉంది. అది ఆ శనివారం రోజుని డిసైడ్ చేద్దరు, కానీ ఆదివారం కూడా ఎన్ని గంటలకి అన్నది 4 గంటలకు పెట్టుకోవచ్చు. 4 to 5 ఆదివారం 4 గంటలకు పెట్టుకుందామండి. అది కూడా ఫిక్స్ చేసేయండి. ఇప్పుడే అయిపోయింది. కొంచెం మీరే చేసేసారు. డాక్టర్ గారు ఏం లేదు, ఎంత తొందరగా మమ్మల్ని కిష్కింద ఇక్కడి నుంచి సుందరకాండలోకి ప్రవేశం చేస్తారా అని ఆలోచిస్తున్నాం. వెయిట్ చేస్తున్నాం. నేను కాదు, అందరం వెయిట్ చేస్తున్నాం. శుభం. ఊరకే దొరకున ఉన్నతోన్నత సుఖము. మాస్టర్ లేరా ఇవాళ? మొదట్లో నాది ఇది కంప్యూటర్ లేక నేను దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు జాయిన్ అయ్యాను. మాస్టర్ లేరు. అయితే ఆయన రాసేది ఆయనే చెప్పేది, ఆయన తర్వాత రికార్డ్ చేసి పెట్టే కన్నా ఇప్పుడే చెప్పేసి దిలీప్ గారు ఓ పని అయిపోతుంది అంట. చెప్పండి దిలీప్ గారు. లేదండి తర్వాత అయితే మళ్ళీ వచ్చే వారం రేపు శనివారం మళ్ళీ సాయంకాలం 5 గంటలకు కలుద్దాం. 10 నిమిషాలు తక్కువ 5కి మనం లాగిన్ పెట్టుకుంటే 5కి మొదలెట్టేసుకోవచ్చు. లేకపోతే ఇంకో 10 నిమిషాలు వేస్ట్ అవుతుంది. కరెక్ట్ గా టైం కలుద్దామండి. 10 to 5 మీరు కరెక్ట్ గా మొదలు పెడతారు, కానీ ఎందుకంటే ఆ రోజు కొంచెం ఇంపార్టెంట్. గురువు గారు వస్తున్నారు కదా. ఆ రోజు కలుద్దాం. ఇంతవరకు స్వస్తి.